భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా తాజాగా మరో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలన్న పిలుపు మేరకు మావోయిస్టు సంఘాల నాయకులు లొంగిపోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు 81 మంది, ములుగు జిల్లాకు చెందిన వారు 5 సభ్యులు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసం, అన్ని ప్రోత్సాహకాలు వచ్చేలా చేస్తామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం 86 మంది సరెండర్ అవడం జరిగింది. మావోయిస్టు పార్టీ సభ్యులు, ఏసీఎం కమిటీ మెంబర్లు, సానుభూతి పరులు, వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. మా మీద నమ్మకంతో వచ్చి ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళందరినీ శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము.